నమస్తే. నమస్తే సార్. సార్ బాగున్నారా? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? ఆఫీస్ పెట్టినందుకు ఇక్కడ ఆఫీస్ పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో గరుడ ఇన్ఫో డెవలపర్స్ మా దగ్గర ఫస్ట్ టైం వస్తుంది రాజరెడ్డి గారు, థ్యాంక్స్ అండి. అలాగే మీ సపోర్ట్ కి అండ్ అలాగే వచ్చే రోజుల్లో ఈ ప్లాట్ఫామ్ కి మనతో పాటు ఇంకా మీరు అసోసియేట్ అయి ఉంటారని కోరుకుంటున్నాను. సో మన ప్రాజెక్ట్ వచ్చేసి నర్సాపూర్ లో సార్, ఇది మాడాపూర్ విలేజ్ లో నర్సాపూర్ మున్సిపాలిటీ ఏరియా ఏదైతే ఉందో డివిఆర్ఐటి కాలేజ్ సమీపంలో ఆ కాలేజ్ తుల్జారాంపేట రోడ్ లో ఆ రోడ్ అనేది 100 ఫీట్ రోడ్ శాంక్షన్ అయి ఉంది. ఆ రోడ్ మనకి డైరెక్ట్ గా ఒక రేడియల్ రోడ్ మనకి ఔటర్ రింగ్ రోడ్ అటాచ్ అవుతూ వడ్డేపల్లి చింతల చెరువు ఆ రోడ్ దాకా మనకి మన ఈ కాలేజ్ పక్క నుంచి అయితే మన వెంచర్ల రోడ్ ఉంది, ఆ రోడ్ నుంచి డైరెక్ట్ వెళ్ళి మన పటాన్చెరుకు వెళ్ళే ఔటర్ రింగ్ రోడ్ కి రేడియల్ రోడ్ ఫార్మేషన్ అని జరగబోతుంది. సో ఈ ఔటర్ రింగ్ రోడ్ అనేది మన ఔటర్ రింగ్ రోడ్ వరకు మన వెంచర్ నుంచి రోడ్ అనేది శాంక్షన్ అవడం జరిగింది. సో అదే రోడ్ లో డివిఆర్ఐటి కాలేజ్ ఎగ్జాక్ట్లీ లొకేషన్ మనకి ఎక్కడ అని కస్టమర్ అడిగితే మనం ఈజీగా ఫోన్ లోనే చెప్పగలం. ఇప్పుడు వాళ్ళు రేపు ఏంటంటే అందరూ కూడా లొకేషన్ పంపించండి అని చెప్తారు. మనం లొకేషన్ పంపించకుండా కూడా ఫోన్ లోనే మనం ఎట్లా అంటే వాళ్ళు డైరెక్ట్ గా సైట్ కి వచ్చేలాగా మనం చెప్పవచ్చు. ఇప్పుడు సైట్ ఎక్కడ ఉందని కస్టమర్ అడుగుతారు. చాలా మంది ఏంటంటే ఫోన్ లో ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతారు ఎగ్జాక్ట్ లొకేషన్. సో మనం ఎలా చెప్పవచ్చు అంటే ఇప్పుడు సిటీ నుంచి సపోజ్ కస్టమర్ వచ్చారు అనుకోండి, మనకి బాల్నగర్ నుంచి ఒకటే రోడ్డు మెదక్ హైవే. ఇప్పుడు దుండిగల్ ఓఆర్ఆర్ అండి, దుండిగల్ దగ్గర ఓఆర్ ఎగ్జిట్ ఉంది కదా, ఈ ఓఆర్ ఎగ్జిట్ నుంచి ఎగ్జిట్ నంబర్ వచ్చేసి 7, ఎగ్జిట్ నంబర్ 5 అనుకుంటా, 5 ఎగ్జిట్ నంబర్ 5 యాక్చువల్లీ ఎగ్జిట్ నంబర్ 5 నుంచి నర్సాపూర్ చౌరస్ ఎక్స్ రోడ్ వచ్చేసి 23 కిలోమీటర్లు అండి, 23 కిలోమీటర్స్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నుంచి, దుండిగల్ ఎగ్జిట్ నుంచి. గండిమైసమ్మ దుండిగల్ ఎగ్జిట్ ఉంది కదా, దుండిగల్ ఎగ్జిట్ నుంచి నర్సాపూర్ ఎక్స్ రోడ్ వరకు 23 కిలోమీటర్స్. ఈ 23 కిలోమీటర్స్ మధ్యలో కూడా ఇప్పుడు దుండిగల్ దాటిన తర్వాత గాగిలాపూర్ వస్తుందండి. గాగిలాపూర్ లో దుండిగల్ లో ఆల్రెడీ అర్బన్ రైస్ లో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. కొంచెం ముందుకు వస్తే ఆ గాగిలాపూర్ చర్చ్ అనేది మనకు చాలా ఫేమస్. ఎవరైనా పాత వాళ్ళు ఉంటే గాగిలాపూర్ చర్చ్ అంటే ఎవరికైనా నోటికి అందరికి అండ్ అలాగే గుర్తు కూడా ఉంటుంది. అదే ఏరియాలో ఏపీఆర్ వాళ్ళు విల్లాస్ ఉన్నాయి. ఒక్కొక్క విల్లా 1.5 ధరలో పోతుంది, ప్రైస్ లో పోతుంది ఒక్కొక్క విల్లా. ఆ గాగిలాపూర్ అలాగే కొంచెం ముందుకు వెళ్తే బొంతాపల్లి, ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ ఏరియా. ఫార్మా మైలాన్ కానివ్వండి, పెద్ద గ్రాన్యూల్స్ కానివ్వండి, మీకు అరవింద్ కానివ్వండి, చాలా పెద్ద పెద్ద కంపెనీస్, ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. అలాగే ఈ కంపెనీస్ నుంచి ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ ఉంటున్నారు, 20 కిలోమీటర్స్. సో ఈ రూట్ లో 23 కిలోమీటర్లలో మనకి ఔటర్ రింగ్ రోడ్ వదిలేస్తే ఎక్కడ కూడా లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ మనకి ఎక్కడ కూడా గ్యాప్ లేదండి. అంటే ఈ ఇండస్ట్రీస్ అన్ని కొంచెం దాగేసుకుంటూ కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్ లో ఇండియాలోనే అతిపెద్ద ఎయిర్పోర్ట్ అకాడమీ, అన్నారాం ఎయిర్పోర్ట్ అకాడమీ రైట్ సైడ్ లో పడుతుంది. ఎయిర్పోర్ట్ అకాడమీ దాటేసిన తర్వాత మనకి గుమ్మడిదల వస్తుంది. ఈ గుమ్మడిదల వరకు కూడా మనకి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ లో ఒక్క ఇంత గ్యాప్ కూడా మనకు ఉండదండి. ఈ టోటల్ ఇది వచ్చేసి NH 765D అండి. ఈ రోడ్ మనకి స్ట్రైట్ మెదక్ వెళ్ళిపోతుంది. మెదక్ నుంచి మనము కామారెడ్డి అనుకోండి, నిజామాబాద్ అనుకోండి, ఆ తర్వాత మనము నారాయణపేట అనుకోండి, లేదంటే మనకి మహారాష్ట్ర బార్డర్ వెళ్ళడానికి ఇది చాలా మంచి హైవే అండి. అంటే చాలా మంది మహారాష్ట్రకి వెళ్ళడానికి కూడా ఈ మనకి ముంబై హైవే కాకుండా అలాగే నాందేడ్ హైవే కాకుండా మెదక్ హైవే చాలా మంది ప్రిఫర్ అవుతున్నారు. అలాగే ఈ గుమ్మడిదల వరకు మనం వెళ్ళిపోయిన తర్వాత గుమ్మడిదల తర్వాత ఒక నర్సాపూర్ వరకు ఒక 8 to 9 కిలోమీటర్స్ వరకు మనకి ఫారెస్ట్ తగ్గుతుంది. ఫారెస్ట్ అయిపోయిన వెంటనే నర్సాపూర్. ఓకే, సో ఈ నర్సాపూర్ వెళ్ళిన తర్వాత నర్సాపూర్ వచ్చేసి మళ్ళీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అండి ఫర్ మెదక్ డిస్ట్రిక్ట్. నర్సాపూర్ వచ్చేసి
మండల్. ఓకే, నర్సాపూర్ అనేది మండల్. ఈ నర్సాపూర్ లో కూడా కొంచెం ముందుకు వెళ్తే నర్సాపూర్ కూడా మీకు ఆల్రెడీ ఐడియా ఉంది సార్. ట్రిపుల్ ఆర్ అనేది నర్సాపూర్ కూడా తగులుతుంది. ఎక్కడ? రెడ్డిపల్లి దగ్గర తగులుతుంది సార్. ఇదే రెడ్డిపల్లి దగ్గర ట్రిపుల్ ఆర్ జంక్షన్ వస్తుంది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది. రెడ్డిపల్లి చౌరస్తా పక్కనే సార్. అంటే మన నర్సాపూర్ చౌరస్తా నుంచి 5 కిలోమీటర్స్. ఓకే, అలాగే అక్కడ 350 acres లో ఒక పెద్ద విల్లా ప్రాజెక్ట్ నడుస్తుంది సార్ బై గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ 350 ఎకరాలలో ఒక విల్లా ప్రాజెక్ట్, అలాగే మల్టీపర్పస్ ప్రాజెక్ట్ సార్. అంటే ఎలాగంటే ఈ విల్లాస్ కూడా అంటే ఒక పెద్ద ఏరియాస్ లో 1/2 acre లో 1 acre లో కడుతున్నారు ఆల్రెడీ. ఇది కన్స్ట్రక్షన్ మోడ్ అనమాట. సో ఆ ప్రాజెక్ట్ లో మనకి విల్లాస్ ఉంటుంది, అంటే రెసిడెన్షియల్ ఉంటుంది, అలాగే వర్కింగ్ స్పేస్ కూడా ఉంటుంది సార్. అంటే అక్కడ మన అంటే ఎంప్లాయీస్ అక్కడే ఉండి అక్కడే వాళ్ళు వర్క్ కూడా చేసుకోవచ్చు. అలా ఇది 350 acres లో మల్టీపర్పస్ ప్రాజెక్ట్ కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ మోడ్ లో ఉంది, మనం వెళ్ళి చూసుకోవచ్చు. సో అలాగే అంటే ఇది నేను హైలైట్స్ చెప్తున్నాను సార్. ట్రిపుల్ ఆర్ అనేది ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కానివ్వండి, లేదంటే ఇది మన 350 acres ప్రాజెక్ట్ కానివ్వండి, ఇది మనము మన వెంచర్ నుంచి 5 kilometers తర్వాత. సో మన సైడ్ ఎగ్జాక్ట్ ఇక్కడ నర్సాపూర్ ఎక్స్ రోడ్ నుంచి లెఫ్ట్ టువర్డ్స్ లెఫ్ట్ నర్సాపూర్ తర్వాత వెళ్ళాలనుకోండి సర్కిల్ వస్తుంది. థియేటర్ సర్కిల్ ఉంది కదా, థియేటర్ సర్కిల్ ఇప్పుడు గుండిగల్ నుంచి వెళ్ళామనుకోండి, సర్కిల్ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతే మెదక్, లెఫ్ట్ వచ్చేస్తే దౌలతాబాద్ సంగారెడ్డి, రైట్ వెళ్ళిపోతే తూప్రాన్ మెడ్చల్ అనమాట. సో ఇప్పుడు మనం మన సైడ్కి వెళ్ళడానికి మనం చౌరస్తా నుంచి టువర్డ్స్ సంగారెడ్డి రూట్ లో వెళ్ళాలి, దౌలతాబాద్ సంగారెడ్డి రూట్ లో వెళ్ళాలి. ఆ రూట్ లో వెళ్తే 2.5 kilometers తర్వాత లెఫ్ట్ సైడ్ లో మనకి ఏముంది, BVRIT కాలేజ్ ఉంది, BV రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది ఆల్మోస్ట్ ఒక 250 ఎకరాల్లో ఉంది సార్ ప్రాజెక్ట్ ఇది కాలేజ్. సో ఈ కాలేజ్ పక్కనే అంటే మన సెకండ్ గేట్ పక్కన నుంచి మన రోడ్ వెళ్ళింది సార్ వెంచర్. అంటే ఇటు కాలేజ్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ తీసుకుంటే సెకండ్ గేట్ దగ్గర BVRIT కాలేజ్ గేట్ ఉంటుంది, ఇటు సైడ్ ఏమో రైస్ మిల్ ఉంటుంది. రైస్ మిల్ పక్కన నుంచి మనం లెఫ్ట్ స్ట్రైట్ వెళ్ళిపోవాలి. వెళ్తూ ఉంటే 1/2 kilometer అంటే 500 meters వరకు ఈ కాలేజ్ బౌండరీ ఉంటుంది సార్. మీకు రైట్ సైడ్ లో మీకు కనిపిస్తూ ఉంటుంది. అది దాటి వేసిన తర్వాత మనకి తులజారాంపేట అని విలేజ్ వస్తుంది. తులజారాంపేట వరకు అండ్ అలాగే ఇది BVRIT కాలేజ్ వరకు నర్సాపూర్ మున్సిపాలిటీ లిమిట్స్ అండి. ఓకే, సో ఈ విలేజ్ కాలేజ్ దాటేసిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ లో మన సైడ్ అంటే ఇంకొక 1/2 kilometer ముందుకు వెళ్తే ఇక్కడ నుంచి విలేజ్ నుంచి ఇంకో 1/2 kilometer వెళ్తే లెఫ్ట్ సైడ్ లో మాడాపూర్ అనే గ్రామం పక్కన అటాచ్డ్ టు మాడాపూర్ విలేజ్. అటాచ్డ్ అంటే మన విలేజ్ మన సైట్ పక్కనే ఉంటుంది. రైట్ సైడ్ లో అమ్మవారి టెంపుల్ ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్ లో ఆనుకొని మన సైట్ అండి. ఆపోజిట్ ఎగ్జాక్ట్లీ విలేజ్ ఆపోజిట్ దగ్గర నియర్ విలేజ్ అప్పుడు అటాచ్డ్ టు విలేజ్. మన సైట్ సైడ్ ఆల్రెడీ మన బోర్డు కూడా ఉంటుంది సార్, ఆదిత్య గ్రీన్ అవెన్యూస్ అని. ఆదిత్య గ్రీన్ అవెన్యూస్ అండ్ రిసార్ట్స్ అనేది మన సైట్. ఇది వచ్చేసి సైట్ బ్రౌచర్. ఓకే, ఇది వచ్చేసి సైట్ బ్రౌచర్. ఇలా ఉంటుంది బ్రౌచర్. సైట్ కి వెళ్ళినా కూడా మనకు బ్రౌచర్ అవైలబుల్ ఉంటుంది సైట్ ఆఫీస్ లో. సో ఇదంతా బ్రౌచర్. సో ఇప్పుడు ఏదైతే మనం రోడ్ చెప్పాను కదా సార్, అదే రోడ్డు 100 feet రోడ్ శాంక్షన్ అయింది టువర్డ్స్ పొటెన్షియల్. ఓకే, ఇది కూడా ఒక హైలైట్. అంటే ఈ రోడ్డు ఇప్పుడు 40 feet ఉంది, 100 feet రోడ్ అయిపోతే దీని వాల్యూ కూడా పెరుగుతుంది ఆబ్వియస్లీ. ఎందుకంటే ఎక్కడైనా కూడా ప్రాజెక్ట్ రావాలన్నా లేదంటే పబ్లిక్ రావాలన్నా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి. ట్రాన్స్పోర్ట్ ఉంటేనే ప్రాజెక్ట్ రావడం కానీ, కంపెనీ రావడం కానీ, కాలేజ్ రావడం కానీ ఇంకోటి కమింగ్ టు ఇండస్ట్రియల్, నర్సాపూర్ లో ఇండస్ట్రీ లేదు. ఎందుకంటే అంత పెద్ద ఫారెస్ట్ ఉంది కాబట్టి పొల్యూటెడ్ చేసే ఇండస్ట్రీస్ కి పర్మిషన్ రాదు. సో మన సైట్ మనం క్లీన్ గా చెప్పొచ్చు అండి, పొల్యూషన్ ఫ్రీ జోన్, నో పొల్యూషన్ జోన్ అని చెప్పుకోవచ్చు. అక్కడ వాటర్ కానీ ఎయిర్ కానీ మనకి చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. వాటర్ ఎంత లెవెల్లో ఉంది?
మనకి ఆల్మోస్ట్ 150 feet వరకు వాటర్ వచ్చేస్తుంది. అది కూడా మీరు ఆ వాటర్ తాగొచ్చు. ఇప్పుడు కూడా మనం వెళ్ళి అనుకోవచ్చు ఆ ఊర్లో అక్కడ ఉన్న పబ్లిక్ ఆ విలేజెస్ లో ఆ పబ్లిక్ ఈ రోజు కూడా గ్రౌండ్ వాటర్ తాగుతారండి. వాళ్ళు ఫిల్టర్ వాటర్ వాళ్ళకి తెలియదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు అంత వాటర్ మంచిగా ఉంది. గ్రౌండ్ వాటర్ తీయే ఉంటుంది తాగుతాయి, కొన్ని మినరల్స్ అందులో. బయట కూడా మీకు తెలిసిందే, బయట కెమికల్స్ వాడుతున్నారు. అక్కడ వాటర్ చాలా ప్యూర్ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో గాలి కానీ వాటర్ కానీ చాలా అక్కడ మనకి బాగుంటుంది అన్నమాట. అలాగే టోటల్ గ్రీనరీ అండి అక్కడ మన ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఆదిత్య గ్రీన్ యూనివర్సల్ రిసార్ట్స్ అనేది వచ్చేసి ఇది వచ్చేసి ఫార్మ్ ల్యాండ్ అండి, ఫార్మ్ ప్లాటింగ్ అండి. సో ఫార్మ్ ప్లాటింగ్ అంటేనే మనం అనుకోవచ్చు టోటల్ గ్రీనరీ, రైతునే కాకుండా చుట్టుపక్కల కూడా మొత్తం గ్రీనరీ. ఈ సైట్ లో వచ్చేసి సార్ మనము ఈ ఫార్మ్ ల్యాండ్ కాన్సెప్ట్ లో, ఫార్మ్ ల్యాండ్ కాన్సెప్ట్ ఈజ్ నథింగ్ బట్ అగ్రికల్చర్ ఆర్ ఫార్మింగ్ అండి. ఓకే, ఈ అగ్రికల్చర్ ఫార్మింగ్ లో మనం ఇందులో డ్రిప్ ఇరిగేషన్ ఇస్తూ ఇందులో మనము మ్యాంగో ప్లాంటేషన్ అండ్ అగర్వుడ్ ప్లాంటేషన్ ఇస్తున్నాం. ఓకే, మ్యాంగో ప్లాంటేషన్, అగర్వుడ్ ప్లాంటేషన్. సో ఈ మ్యాంగో ప్లాంటేషన్ ఎలా ఇస్తున్నామంటే ఈచ్ ప్లాట్ వచ్చేసి 242 స్క్వేర్ ఉంటుంది సార్. అంటే ఎంత, 2 గుంటలు ఉంటుంది. 2 గుంటలలో మ్యాంగో ప్లాంట్స్ వచ్చేసి 20 ట్రీస్ ఉంటాయి సార్, 20. అండ్ అగర్వుడ్ ప్లాంటేషన్ వచ్చేసి 2+2, 2 గుంటలలో 4 చెట్లు వస్తాయి. ఏవి, అగర్వుడ్. సో వాట్ ఈజ్ అగర్వుడ్? అగర్వుడ్ అంటే ఏంటి? ఇప్పుడు మ్యాంగో ట్రీస్ అంటే ఏంటి తెలుసు, మ్యాంగోస్ వస్తాయి సీజన్ లో, సమ్మర్ సీజన్ లో మ్యాంగోస్ వస్తాయి. అండ్ అలాగే మ్యాంగో ట్రీలో ఒక్క పర్సెంట్ కూడా వేస్ట్ అవ్వదు. దాని ఆకుల నుంచి, దాని స్టెమ్స్ నుంచి, దాని చెట్టు మొత్తం కూడా యూసేజ్ ఉంటుంది. ఇప్పుడు మనం మ్యాంగో చెట్టు గురించి చెప్పిన అవసరం లేదు మనకి, ఆల్రెడీ ఉందండి. ఆల్రెడీ ఈ సీజన్ లో ఫ్రూట్స్ కూడా కాసినాయి, చాలా మంది 1.5 years నుంచి ఉంది. పనులు అవుతున్నాయి సార్, పనులు అవుతున్నాయి. ఇప్పుడు లాస్ట్ సీజన్ లో ఆల్మోస్ట్ లేదన్నా కూడా 100 kg పైన ఫ్రూట్స్ వచ్చినాయి. అది మనం చెప్పలేము సార్, అది డిపెండ్స్ అన్నమాట. మనము అంటే ఏంటంటే ఎట్లయితే కాసినామో అట్లా మనం పెంచుకుంటూ పోయినాం. అండ్ అట్లనే ఏంటంటే సీజన్ లో కొంచెం మరి గాలి వచ్చినా కూడా తెంచి పడిపోతే కింద నుంచి మళ్ళీ తీస్తారు. అవును, అది ఎట్లా ఉడిపోతాయి. సో లేదన్నా కూడా ఒక్క ట్రీ నుంచి 10 kg అయితే వచ్చింది ఈజీగా. ఒక్క ట్రీ నుంచి, ఒక్క చెట్టు నుంచి 10 kg వరకు అయితే కస్టమర్. అదే చెప్తున్నాను సార్. సో మనం మ్యాంగో ట్రీస్ గురించి అయితే మనకు తెలిసింది. నెక్స్ట్ వచ్చేసి మనం రెవెన్యూ, ఇప్పుడు ఫామ్ ల్యాండ్ అంటేనే చాలా మంది ఏంటంటే కమర్షియల్ గా వాళ్ళు చూస్తారండి. చెట్లు పెట్టారంటే మన రెవెన్యూ అనేది అక్కడి నుంచే అంటే వాళ్ళు ఆశిస్తారు. వాట్ ఈస్ ద రెవెన్యూ జనరేటింగ్ ఫ్రమ్ ద సైట్ అని. సో ఇక్కడ మనము రెవెన్యూ జనరేషన్ కోసము అగర్వుడ్ ప్లాంటేషన్ పెట్టాము. ఓకే, ఈ అగర్వుడ్ ప్లాంట్ ఫస్ట్ వాట్ ఈజ్ అగర్వుడ్ ప్లాంటేషన్? అగర్వుడ్ అంటే మనకి మిగిలిన చెట్లు, మామిడి చెట్లు, సేగనం చెట్లు అని ఏంటంటే 10 years ప్లస్ అవుతుంది చెట్టు డెవలప్ అవడానికి. ఇక్కడ మనం అగర్వుడ్ చెట్లు దీనికి డెవలప్ అవడానికి ఓన్లీ 7 years చాలు, 6 to 7 years చాలు. 6 to 7 years లో మనము ఆల్మోస్ట్ 7 years వరకు మన మెయింటెన్స్ ఉంటుంది సార్. అలాగే ఈ చెట్టు కూడా అంటే మనం డైరెక్ట్ ఇక్కడే పెట్టేసి ఇక్కడే మేము టెస్ట్ చేయట్లేదు. ఈ అగర్వుడ్ చెట్లకి ఆల్రెడీ మేము ఒక పాలీ ట్రీట్మెంట్ వాళ్ళకి మేము ఆల్రెడీ అగ్రిమెంట్ చేస్తున్నాము. వాళ్ళు అక్కడ 1 feet 2 feet వరకు టెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ వచ్చి మన సాయిల్ కూడా తీసుకొని వాళ్ళు అక్కడ వాళ్ళ ట్రీట్మెంట్ ప్లాన్ లో పెట్టుకొని వాళ్ళు అక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటూ, టెస్టింగ్ చేసుకుంటూ, అది ఓకే ఈ చెట్టు అక్కడ తీసుకొని పెడితే ఇది పెరుగుతుంది అని ఓకే అయిపోయిన తర్వాతనే వాళ్ళు తీసుకొచ్చి 1 feet 2 feet అయిపోయిన తర్వాత తీసుకొచ్చి మన సైట్ లో పెడతారు. ఇదంతా కూడా వాళ్ళతో అగ్రిమెంట్ అయిపోయింది. అండ్ డెవలప్ అయిపోయిన తర్వాత మనకి సైంటిస్ట్ అండి, వాళ్ళ సైంటిస్టులు వాళ్ళకి మెడిసిన్ దగ్గర వాళ్ళ ట్రీట్మెంట్ ప్లాంట్, పాలి ట్రీట్మెంట్ హౌస్ అని ఉంటుంది. వాళ్ళు అక్కడే టెస్టింగ్ చేస్తారు, తీసుకొచ్చి పెడతారు. హెడ్ ఆఫీస్ కాదండి, ఓన్లీ చెట్ల కోసం వాళ్ళకి మనం అగ్రిమెంట్ చేసుకున్నాం. ఆ సైంటిస్ట్ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నాం. వాళ్ళ పేమెంట్ చెప్పలేము, వాళ్ళతో మనం చెప్తున్నాం. దీని డెవలప్మెంట్, దీని మెయింటెనెన్స్ అంతా కూడా అంతా మేమే చూసుకుంటాం.
సో తర్వాత ఒక్కొక్క చెట్టు నుంచి ఇది డెవలప్ అయిపోయిన తర్వాత 6 years పడుతుంది డెవలప్ అవడానికి. మన మెయింటెనెన్స్ టైం వస్తుంది 7 years. ఓకే, సో ఆ మెయింటెనెన్స్ తర్వాత 6 years డెవలప్ అయిపోయిన తర్వాత ఒక్క చెట్టు నుంచి 5 lakhs రెవెన్యూ జనరేట్ అవుతుంది సార్. ఒక్క చెట్టు నుంచి. సో ఏదైతే ఫైనల్ గా ఆ రెవెన్యూ ఏదైతే జనరేట్ ఆ బెనిఫిట్ వస్తుందో 2 గుంటలు కస్టమర్ ప్లాట్ చేస్తుంటే 4 చెట్లు ఇస్తున్నాం. 4 చెట్లలో 2 చెట్ల బెనిఫిట్ డెవలపర్ కి, 2 చెట్ల బెనిఫిట్ కస్టమర్ కి 50-50% రేషియో. సో ఆల్మోస్ట్ ఒక 2 గంటల ప్లాట్ తీసుకుంటే 2 చెట్ల బెనిఫిట్ ఒక 10 లక్షల వరకు కస్టమర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ అగ్రిమెంట్ కూడా మనం కస్టమర్కి ఇస్తున్నాం. ఈ రెవెన్యూ జనరేషన్, ఈ అగ్రిమెంట్ చెట్ల రెవెన్యూ జనరేషన్ అగ్రిమెంట్ కూడా మనం కస్టమర్కి ఇస్తున్నాం. ఓకే, సో ఆ తర్వాత ఈ చెట్లు ప్లస్ అలాగే ఈ మ్యాంగో ట్రీ ఒక్క గుంట తీసుకుంటే 2 చెట్లు వస్తాయి. అందులో ఒక చెట్టు ఏమో కస్టమర్, ఒక చెట్టు ఏమో డెవలపర్కి. 2 గుంటలు తీసుకుంటే 4 వస్తాయి. అలాగా అట్లా ఎన్ని గుంటలు ఎక్కువ పెంచుకుంటే అన్ని చెట్లు వస్తాయి. ఇది వచ్చేసి చెట్ల నుంచి మనం ఇచ్చే బెనిఫిట్ ఫార్మింగ్ లో. అలాగే ఈ సైట్ లో మనము పర్సనల్ 2 acres ల్యాండ్ లో, అంటే సైట్ లో 2 acres ల్యాండ్ లో మనము ఒక రిసార్ట్ అండ్ క్లబ్ హౌస్ అనేది డెవలప్ చేస్తున్నాం సార్. ఇందులో ఇదే సైట్ 13 acres, 13 ఎకరాల సైట్. 13 ఎకరాల సైట్ లో 2 acres ల్యాండ్ లో మనం రిసార్ట్ అండ్ క్లబ్ హౌస్ డెవలప్ చేస్తున్నాం. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు వీళ్ళు 7 years చెప్తున్నారు మెయింటెనెన్స్, వాళ్ళ తర్వాత ఉంటారా చేస్తారా వెళ్ళిపోతారు. మనం ఇందులో పర్సనల్ గా రిసార్ట్ అండ్ క్లబ్ హౌస్ డెవలప్ చేస్తున్నప్పుడు ఎలా వెళ్తాం సార్? ఇంతమంది కస్టమర్స్ మనం అగ్రిమెంట్ ఇచ్చినప్పుడు ఎలా వెళ్తాం? అంటే మాకు ఇందులో రిసార్ట్ డెవలప్ చేసే మాకు టీమ్ లేకపోతే మనము చెట్టు వరకు ఉంచుకునే వాళ్ళు. చెట్లతో పాటు రిసార్ట్ ఫెసిలిటీస్ ఉంది కాబట్టి ఈ క్లబ్ హౌస్ అండ్ రిసార్ట్ టీమ్ కూడా మనకి ఆపరేషన్స్ వచ్చేస్తుంది సార్. వచ్చే 1 year ఆల్రెడీ క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఆ క్లబ్ హౌస్ ఎట్లా అంటే టోటల్ 8 సూట్ రూమ్స్ వస్తున్నాం సార్. స్టార్టింగ్ ఇప్పుడు 8 సూట్ రూమ్స్ ఇచ్చేసి అదే బిల్డింగ్ పక్కనే, ఈ క్లబ్ హౌస్ బిల్డింగ్ పక్కనే స్విమ్మింగ్ పూల్, దాని పక్కన చిల్డ్రన్ ప్లే ఐటమ్స్, అదే మనకి ఉయ్యాలలు కానీ, మనకి అది స్లైడర్స్ కానివ్వండి, సీసా కానివ్వండి, ఇవన్నీ కూడా మనం అందులో ఇస్తున్నాం. అండ్ అలాగే క్లబ్ హౌస్ లో వచ్చేసి పెద్దవాళ్ళకి క్యారమ్, చెస్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, ఇవన్నీ కూడా మనము ఇక్కడ ఇస్తున్నాం. సో ఈ కస్టమర్స్ కి ఈ మెంబర్షిప్ లో, క్లబ్ హౌస్ రిసార్ట్ మెంబర్షిప్ లో పర్ ఇయర్ ట్వైస్ ఫ్రీగా ఉంటుంది. 2 times ఈ ఫెసిలిటీని ఫ్రీగా వాడుకోవచ్చు అండి. 2 times. థర్డ్ టైం, ఫోర్త్ టైం అదే సేమ్ ఇయర్ లో వస్తే చార్జెస్ అనేది కట్టుకోవాల్సి వస్తుంది. సో మనం ఈ రిసార్ట్ ఫెసిలిటీస్ కస్టమర్స్ కి మెంబర్షిప్ గా 2 times అనేది 1 year లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తుంది. ఓకే, సో అలా ఇప్పుడు కస్టమర్స్ అని 2 times రావాలా మాట ఎప్పుడైనా రావచ్చు అండి. మీ ప్లాట్ లో తీసుకుంటారు కాబట్టి, మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కాబట్టి మీ ప్లాట్ ఎప్పుడైనా రావచ్చు. క్లబ్ హౌస్ రిసార్ట్ ఫెసిలిటీస్ మీరు వాడుకుంటారు, ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీతోని అంటే 2 times మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. అదే ఇయర్ లో మీరు కానీ మీ ఫ్రెండ్స్ వచ్చినా కూడా మీరు కంపల్సరీ చార్జెస్ అనేది బేర్ చేసుకోవాలి. పర్ డే 5,000 వరకు ఉంటుంది. ఇప్పుడు బయట కూడా ఎక్కడైనా మనం వెళ్తే రూమ్ తీసుకొని 24 hours ఉండాలన్నా, ఫుడ్ తినాలన్నా కూడా మినిమం బడ్జెట్ అని 5,000 అవుతుంది సార్. బయట ఎక్కడ ఏ రిసార్ట్ లో అయినా. సో ఆ రిసార్ట్ థీమ్ లోనే మనం ఇది అనుకుంటున్నాం సార్. అలాగే కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది. వచ్చే 1 year లో ఆపరేషన్ స్టార్ట్ అయిపోతాయి. అండ్ ఇప్పుడు మనము ప్రైస్ వచ్చేసి 10,499 per square yard గా మనము వౌచర్ అనేది క్లోజ్ చేశాము. ఇదంతా ఆపరేషన్స్ అయిపోయిన తర్వాత, అంటే స్టార్ట్ అయిపోయిన తర్వాత 15,000 వరకు మనకి ఈ రేట్ అనేది ఉంటుందని కంపల్సరీ మేము ప్రామిస్ చేస్తున్నాం 1 year తర్వాత. 10,499 అండి. 499. రిసార్ట్ ఫెసిలిటీ స్టార్ట్ అయిపోతే 15,000 అయిపోతుంది. స్టార్ట్ అయిపోతుంది సార్. మనకు తెలిసింది ఆల్రెడీ రియల్ ఎస్టేట్ ఈ ఎలక్షన్ తర్వాత మళ్ళీ
మనకి న్యూస్ పేపర్ లో చూడడం కానీ రేవంత్ రెడ్డి గారి ద్వారా కూడా ఆ భూములలో రేట్ అనేది మళ్ళీ పెరుగుతుంది అని చెప్పేసి కూడా ఒక నోటిఫికేషన్ వచ్చింది. సో ఇది కూడా అమలు అవుతుంది, ఇది ఇంకా అమలు అవ్వలేదు అనుకుంటా, కానీ కంపల్సరీ ఈ ఏరియాస్ లో ఎంత ఎంత రేట్ అవుతుంది అని చెప్పేసి కూడా మనకు ఐడియా వస్తుంది సార్. ఈ ఏరియాలో కూడా ల్యాండ్ వాల్యూ చూసుకుంటే ఎకరం కోటిన్నర నుంచి 2 కోట్ల వరకు ఎకరం పోతుంది సార్ ప్రెసెంట్. సో ఇది ఇంకా రేట్లు పెంచండి అని చెప్పేసి న్యూస్ పేపర్ లో అంటే టీవీలలో న్యూస్ లో చెప్తుంటే కూడా అక్కడ మనం ఒక వెంచర్ వేస్తేనే ఆ ల్యాండ్ లో వాల్యూ పెరిగిపోతుంది సార్. మీకు ఓపెన్ లో నోటిఫికేషన్ పెడితే ఇంకా ల్యాండ్ లో రేట్లు అనేది చేంజెస్ వస్తాయి, మార్పులు వస్తాయి అని మేము కూడా అనుకుంటున్నాము. సో కస్టమర్స్ ఆన్లైన్ లో ఇటువంటి ఫెసిలిటీస్ లో రిసార్ట్ ఫెసిలిటీస్ లో వాళ్ళు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటే సిటీకి దగ్గర ఒక నర్సాపూర్ మున్సిపాలిటీ అనే సమీపంలో ఒక మంచి గ్రీనరీలో మంచి వాటర్ మంచి ఎయిర్ పొల్యూషన్ లేని జోన్ లో ఇవాళ ఇల్లు కానీ ఒక హాలిడే రూమ్ కానీ లేదంటే ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని చేసుకుంటే మా సైట్ ఆదిత్య గ్రీన్ అనేది బెస్ట్ ఆప్షన్. ఇది మేము ప్రామిస్ చేయగలుగుతాం కంపల్సరీ. ఇప్పటి వరకు మేము ఆల్మోస్ట్ ఇందులో 50% 60% సేల్స్ చేసేసామండి. సో ప్రతి వచ్చిన కస్టమర్ కూడా సైట్ ఒక్కసారి ఎంటర్ అవుతే చాలా బాగుందండి, చాలా అట్మాస్ఫియర్ చాలా బాగుంది అని చెప్పి అంటున్నారు, కానీ ఎవరు కూడా బాగాలేదు అని చెప్పి అంటే ఎవరికైనా డబ్బులు ఎవరికైనా బడ్జెట్ సరిపోకపోతేనే ఎవరైనా ఉంటున్నారు, కానీ ఎవరైనా డబ్బులు పెట్టి నిజంగా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు అయితే కంపల్సరీ ఉత్తి చదువుతూ వెళ్ళారు సార్ కంపల్సరీ. ఒక గుంట 12,70,000 పడుతుంది సార్. 25 lakhs అవుతుంది. 25 lakhs 2 గుంటలు అవుతుంది. కస్టమర్ కూర్చుంటే మనం నెగోషియేట్ కూడా చేస్తాం, ఫిక్స్ ప్రైస్ అని కాదు, కంపల్సరీ నెగోషియేట్ రిజిస్ట్రేషన్ ఫీజ్ కస్టమర్. మీరు మంచి క్వశ్చన్ అడిగారు. రిజిస్ట్రేషన్ ఫీజ్ తో పాటు ఇప్పుడు మనము రిజిస్ట్రేషన్ అంటే గుంటలో రిజిస్ట్రేషన్ చేస్తామండి. ఓకే, గుంటలో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆ ప్లాట్ ని ఇప్పుడు గుంట అనుకోండి, మనకి గవర్నమెంట్ ద్వారా కూడా రైతు బంధు కానివ్వండి, రైతు బీమా కానివ్వండి అది కూడా వస్తుంది. అండ్ ఒక గుంట కూడా వస్తుంది సార్ రైతు బంధు అనేది. అలాగే పాస్బుక్ కూడా ఇంటికి వాళ్ళు చేస్తుంది. ఆ పాస్బుక్ కూడా ఇంటికి అది వచ్చేసి కొరియర్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన 15 రోజుల లోపే పాస్బుక్ అనేది ఇంటికి వచ్చేస్తారు. ఆ తర్వాత మనం ఏం చేస్తున్నామంటే సార్, ఇప్పుడు చాలా మంది కస్టమర్స్ ఏంటంటే ఫార్మింగ్ చేస్తున్నాం కదా సార్, మీరు గుంటలో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, ఫ్యూచర్ లో మీరు ఇల్లు కట్టుకుంటే ఇల్లు కట్టుకోవాలంటే ఎట్లా అని అడుగుతున్నారు. సో మనం ఏంటంటే సార్ రిజిస్ట్రేషన్ టైంలోనే గుంటలు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయాలంటే ఇట్లా కంపల్సరీ ఫామ్ ప్లాట్ అంటే గుంటలోనే చేస్తాం. దీని తర్వాత నాలా కన్వర్షన్ కూడా చేస్తున్నాం సార్. నాలా కన్వర్షన్ అది కూడా నాన్ అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ రెసిడెన్షియల్ లో కన్వర్షన్ చేసేస్తున్నాం. ఓకే, ఈ కన్వర్షన్ చేసిన తర్వాత కస్టమర్ కి ఇల్లు కట్టుకోవడానికి ఒకవేళ ప్లానింగ్ ఉంటే మనము డోర్ నెంబర్ కూడా ఇస్తున్నాం సార్. డోర్ నెంబర్ కూడా ఇచ్చేస్తాం. డోర్ నెంబర్ కస్టమర్ హ్యాపీ కంపల్సరీ. బ్లూ ప్రింట్ లేఅవుట్ అదంతా క్రియేట్ చేసుకొని ఒక గుంట తీసుకుంటే మినిమం 6 నుంచి 700 SFT వరకు మనం పర్మిషన్ ఇస్తున్నాం. వాళ్ళు కావాలంటే అప్పటికప్పుడే బౌండరీ వాళ్ళు వేసుకొని మనము ఈ గుంట తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయిన నాలా కన్వర్షన్ డోర్ నెంబర్ అతి రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. అతి రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. సో కస్టమర్ ఎప్పుడైనా కూడా ప్రాబ్లం అవ్వదు, ఇల్లు కట్టుకోవాలన్నా కూడా ప్రాబ్లం అవ్వదు. ఇప్పుడు మేము సైట్ లో కూడా క్లబ్ హౌస్ కానివ్వండి, మాకు సైట్ ఆఫీస్ కూడా ఉంది, అది కూడా మేము వితౌట్ డోర్ నెంబర్ ఎప్పుడు పర్మిషన్ ఇవ్వాలి సార్. అంటే సైట్ ఆఫీస్ అంటే నార్మల్ కరెంట్ కూడా ఇవ్వాలి. సో మనకి అంటే ఆఫీస్ అంటే కంటైనర్ అని కాదండి, పర్ఫెక్ట్ గా ఒక స్ట్రక్చర్ ఆఫీస్ కట్టాము, అందులో కూడా డోర్ నెంబర్ తీసుకున్న ఆఫీస్ డోర్ నెంబర్ తీసుకున్న తర్వాత మనకి కరెంట్ వస్తుంది. ఏది మీటర్ కూడా ఎట్లా వస్తుంది సార్, డోర్ నెంబర్ సబ్మిట్ చేస్తేనే మీటర్ వస్తుంది. సో మీటర్ కూడా మా ఆఫీస్ కి వచ్చి ఉంది. అలాగే క్లబ్ హౌస్ కడుతున్నాం, దానికి కూడా సేమ్ ప్రాసెస్ చేస్తున్నాం. ఇదే ప్రాసెస్ లో మిగిలిన కస్టమర్ గా చేయవచ్చు. బోర్ 2 to 3 బోర్స్ ఉన్నాయి సార్.
ఎవ్రీ ఫ్లోర్ కి డ్రిప్ ఇరిగేషన్ అండి. ఎవ్రీ ఫ్లోర్ కి డ్రిప్ ఇరిగేషన్ పైప్ లైన్స్ ఉన్నాయి. ఎవ్రీ ఫ్లోర్ కి ట్యాప్ కూడా ఉంది. ట్యాప్ ఓపెన్ చేసామనుకోండి, ఆ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వాటర్ వెళ్ళిపోతుంది. అండ్ ఎంత సరిపడే వాటర్ ఆ ప్లాంట్ కావాలో అంతే పడుతుంది ఆ డ్రిప్ ఇరిగేషన్ వల్ల. అది చాలా బెనిఫిట్. అలా అని చెప్పేసి మనము ఒకటేసారి ఏం చేయాలనుకోండి, ఆ చెట్టు ఉంటున్నారు తెలియదు గడ్డ అవుతుంది. ఎంతైతే వాటర్ కావాలో అంత వాటర్ పడుతుంది ఆ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా. అది కాకుండా ఇప్పుడు ప్లాంటేషన్, రిసార్ట్, క్లబ్ హౌస్ ఇవే కదా సార్. ఇది కాకుండా మనం ఎమ్యూనిటీస్ లో ఏమేమి ఇస్తున్నామంటే రోడ్స్ 30 feet 25 feet బ్లాక్ టాప్ రోడ్స్ అండి. బ్లాక్ టాప్ రోడ్స్. ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ కూడా ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేసినాం సైట్ లో. లైటింగ్ కూడా మీరు ఈవినింగ్ స్ట్రీట్ లైట్ కూడా పెట్టేసినాం. 24 hours CCTV సర్వీలెన్స్. ఇది కూడా ఆల్రెడీ ఆపరేషన్ సార్. కస్టమర్ కూడా కావాలంటే లిక్విడేట్ చేస్తాం. అది ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు. ఎవరు వస్తున్నారు, ప్లాట్ లో పిట్టలు వేసిందా, కూర్చుందా, ఇంకేందా అది కూడా ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు. సీసీటీవీ అక్కడ మన సైట్ ఆఫీస్ ఉంది కదా, అందులో కూడా మనం టీవీ పెట్టేసి అందులో కూడా మనం చూసుకోవచ్చు. కస్టమర్ కి కావాలంటే కూడా మనం లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాం, CCTV లింక్. ఓకే, బౌండరీ కూడా ఉంటుంది టోటల్ సైట్. ఏది కాస్టింగ్ వాల్ బౌండరీ ఉంటుంది కదా, అది కూడా ఆల్రెడీ ఉంటుంది. వాటర్ పైప్ లైన్ విత్ ట్యాప్స్. ఓకే, కనెక్టెడ్ టు డ్రిప్ ఇరిగేషన్, 100% వాస్తు. స్పాట్ రిజిస్ట్రేషన్. ఎవరైనా కస్టమర్ అండి ఈ రోజు పేమెంట్ చేసేస్తే రేపు పొద్దున రిజిస్ట్రేషన్. అన్ని ఈస్టర్న్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్, అన్ని ఈస్టర్న్ వెస్ట్. కార్నర్స్ కూడా ఉన్నాయి. అయితే కార్నర్స్ వచ్చి 4 గుంటలండి. తర్వాత ఇంటర్మీడియట్ ప్లాట్స్ వచ్చేసి 2 గుంటలు. ఈ 2 గుంటలలో కస్టమర్ బడ్జెట్ ఉంటే 2 గుంటలు తీసుకోవచ్చు. పెద్దది కావాలంటే 4 గుంటలు తీసుకోవచ్చు. కార్నర్ 2 రోడ్స్ ఫేసింగ్ కార్నర్ ప్లాట్ తీసుకోవచ్చు. లేదు మాకు బడ్జెట్ తక్కువ ఉందంటే ఇంకో గుంట కూడా తీసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు. 121 square yards, 242 square yards, 484 square yards. అందులో వెరైటీ అగర్వుడ్. ఇప్పుడైతే అగర్వుడ్ మీదనే మెయిన్ కాన్సన్ట్రేషన్ సార్. అగర్వుడ్ ఎందుకంటే ఇది తక్కువ టైంలో డెవలప్ అవుతుంది, అలాగే బెనిఫిట్స్ కూడా కస్టమర్ తక్కువ టైంలో వస్తుంది కాబట్టి అగర్వుడ్ ఇస్తుంది. ఇంకోటి అగర్వుడ్ బెనిఫిట్ ఏంటి, అగర్వుడ్ వల్ల అగర్వుడ్ లో ఏమవుతుందంటే సార్, చెట్టు పెరిగిన తర్వాత అందులో ఒక ఇనాక్యులేషన్ ప్రాసెస్ చేస్తాం సార్. ఇనాక్యులేషన్ ప్రాసెస్ అంటే ఏంటంటే, ఆ చెట్టు పెరిగిన తర్వాత ఆ చెట్టులో ఫంగస్, బ్యాక్టీరియా అనేది ఇంజెక్ట్ చేస్తాం. కంటైనర్స్ ఉంటాయి, కంటైనర్స్ నుంచి ఫంగస్ అండ్ బ్యాక్టీరియా ఆ చెట్టు ఇంజెక్ట్ చేస్తే ఆ చెట్టు నుంచి ఒక రెసిన్ లాగా ఒకటి విడుదలవుతుంది. విడుదలైన తర్వాత ఆ చెట్టు కొమ్మలన్నీ కూడా బ్లాక్ కలర్ లో ఫామ్ అవుతుంది. దాన్ని బ్లాక్ గోల్డెన్ కూడా అంటారు, నల్ల బంగారం కూడా అంటాం. ఆ బయటకు వచ్చేసిన తర్వాత ఆ చెట్టు నుంచి ఆ బ్లాక్ కలర్ ఏదైతే స్టెమ్స్ ఉన్నాయో, కొమ్మలు ఉన్నాయో, దాన్ని తీసేసి కట్ చేసి అందులో నుంచి ఎక్స్ట్రాక్ట్ అయ్యే ఆయిల్ ద్వారా ఇతర పర్ఫ్యూమ్స్ లో కూడా అది కన్వర్ట్ అవుతుంది. దాని డిమాండ్ అరబ్ కంట్రీస్ లో చాలా ఎక్కువ అండి. ఓకే, అది కాకుండా విదేశాలలో, అమెరికా లాంటి కంట్రీస్ లలో మెడిసిన్స్ కూడా, కాస్ట్లీ మెడిసిన్స్ కూడా తయారు చేస్తున్నారు ఈ అగర్వుడ్ చెట్టు వల్ల. 5 lakhs ఎక్స్పెక్ట్ చేయాలి ఒక చెట్టు. 2 గుంటల్లో 4 అగర్వుడ్ చెట్లు. కస్టమర్కి 2, డెవలపర్కి 2. ఎందుకంటే డెవలపర్ మన నుంచి అంతా డెవలప్మెంట్ మెయింటెనెన్స్ జరుగుతుంది కాబట్టి 50% రేషియో ఉంటుంది రెవెన్యూలో. థ్యాంక్ యూ సార్. నా పేరు మనీష్ కుమార్ అండి. ఎప్పుడైనా మా ఆఫీస్ వచ్చి ముసాపేట్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంది. ఎవరైనా కస్టమర్ కానీ మార్కెటింగ్ వాళ్ళు కూడా మాకు కలవాలి, మా ఆఫీస్కి వచ్చేయచ్చు. సైట్ విజిట్ కూడా ఇక్కడ నుంచి మేము ప్రొవైడ్ చేస్తాం. ముసాపేట్ భవానీ నగర్ మెట్రో స్టేషన్ పక్కన. మెట్రో స్టేషన్ ఆపోజిట్ లో ఉంది. మెట్రో స్టేషన్ ఇక్కడ కనబడుతుంది. half an hour